ఇప్పుడు దాకా శ్రమశక్తికి సంబంధించి అది ఒక హక్కు కిందన ఉండేది. ఇప్పుడు దీనిలో హక్కుని తీసేసి ధర్మంగా మార్చారు. అంటే నువ్వు శ్రమ చేయడం అన్నది నీ ధర్మం. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పని ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ పద్ధతుల్లో శ్రమశక్తిని ధర్మంగా మార్చి మరింత శ్రమశక్తి దోపిడీకి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 కార్మిక స్మృతులు ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటిని రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు ఎంతసేపు మాట్లాడినా ఇవన్నీ చాలా బాగున్నాయని గిగ్ వర్కర్స్ కోసమే మాట్లాడుతున్నారు. గిగ్ వర్కర్స్ కానీ అంటే వాళ్ళని ఇప్పటికీ కూడా మీరు తీసుకొచ్చినటువంటి ఈ 4 కార్మిక స్మృతుల్లోని గిగ్ వర్కర్స్ కి ఒక హక్కుని కల్పించేటటువంటి పద్ధతుల్లో యజమాని ఎవరో నిర్వచనం చేసేటటువంటి పద్ధతుల్లో ఎక్కడా మీరు నిర్వచించాల. మరి ఈ క్రమంగా ఏదో మనుస్మృతి, పరాశర స్మృతి ఇటువంటి స్మృతులతో దీన్ని ఐక్యం చేసి ఈరోజు మీరు ధర్మంగా శ్రమ చేయడం అన్నది మీ ధర్మం అని చెప్పి మనుస్మృతిలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ మళ్ళీ అమలు చేసేటటువంటి పద్ధతుల్లో ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కూడా ఈ కార్మిక చట్టాల అంశంలోనే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కూడా తొలగించి ఏకపక్షంగా మొత్తం కేంద్రం చేతిలోనే ఈ హక్కులన్నీ పెట్టేదానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె జయప్రదంగా నడుస్తా ఉంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 స్మృతులను ఉపసంహరించుకొని పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉంది.